గలగలామంటూ గోదావరి నీళ్లతో ప్రవహించే కాలువ కాకినాడ జిల్లాలో సామర్లకోట కాకినాడ కెనాల్ వేలాది ఎకరాల సాగుకే కాదు లక్షలాది మందికి తాగునీటికి ఈ కాలువే జీవనాధారం. తూర్పు డెల్టా పరిధిలో ఈ కెనాల్ ఎంతో ప్రాముఖ్యమైంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కాలువ ఇప్పుడు విషతుల్యంగా మారింది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను గుట్టుచప్పుడు కాకుండా ఈ కాలువలో వదిలేయటంతో విషజలాలతో కాలువ కాలుష్యం బారిన పడింది. వ్యవసాయానికి తాగునీటికి ఎంతో ప్రాముఖ్యమైన ఈ కెనాల్ రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం వేసవి కావడంతో సామర్లకోట కాకినాడ కెనాల్ను కొద్ది రోజుల కిందట మూసేశారు. వాస్తవానికి ఏటా ఈ కెనాల్ ధవళేశ్వరం ఆనకట్ట నుంచి దాదాపు 70 కిలోమీటర్ల మేర సామర్లకోట మీదుగా కాకినాడ వరకు గోదావరి జలాలతో ప్రవహిస్తోంది. ఇక ధవళేశ్వరం వద్ద గత నెలలో లాకులు మూసేయటంతో పూర్తిగా ఎండిపోయింది. అయితే ఈ కెనాల్ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. సామర్లకోట పెదాపురంలో ఉన్న కొన్ని పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను రాత్రి వేళ ట్యాంకర్ల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా కెనాల్లో వదిలేస్తున్నారు. ఇక వేట్లపాలెం సమీపంలో ఉన్న ఓ పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు కూడా పైప్లైన్ ద్వారా ఈ కెనాల్లో విడిచిపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో సామర్లకోట కాకినాడ కెనాల్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. నల్లని రంగులో విష జలాలు ఈ కెనాల్లో ప్రవహిస్తున్నాయి. పచ్చని నాచు పట్టి వాటి కింద నుంచి వ్యర్థ జలాలు దిగువకు పారుతున్నాయి. దీంతో ఇలాంటి నీటిని తాము రోజూ తాగేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నానా శాండాలం కూడా కాళ్ళలోకి వచ్చేస్తుంది. ఏమి చూడనా కూడా అసహ్యంగా ఉందండి కాలం అంతా కూడా. అయ్యేనండి అయ్యే పంపేస్తున్నారు, అయ్యే తాగేస్తున్నారు. పెద్దలు ఏం చేస్తారండి, గుర్రెలు తాగేస్తున్నారు. ఏం చేస్తారు, ఏం చేయనా సరిపోతలేదండి. ఇంక మనం ఏమైనా చెప్పినాడంటే లెక్క చేస్తలేదు. కాంతలు పెట్టామండి, అన్నీ పెట్టాం. ఏం పెట్టినా కూడా ఎవడో పట్టించుకోలేదు. కుళ్ళు నీరు కలిసిపోతుందండి బాగా. ఫ్యాక్టరీ నీరు ఏంటండి, అన్ని నీరు కూడా కలిసిపోతుందండి. ఊళ్ళో నీరు కూడా వచ్చేస్తుందండి. ఇచ్చామండి, చాలా మాటలు ఇచ్చామండి. ఇచ్చినా కూడా ఒకడో రెక్క చేస్తాడండి, ఒకడో కూడా రెక్క చేస్తాడు. చాలా దారుణంగా ఉండ కలిసిపోయి అదే ఫ్యాక్టరీ నీరు కలిసేస్తుంది నీరు. దానివల్ల దురదలో చేత గీదలు కూడా తాగనండి నీళ్ళు లేవండి. ఈ 10 సంవత్సరాలు కూడా ఈ సంవత్సరం మాకు దాని కోనేరు కూడా నీరు ఎట్లేదండి. చేత ఇబ్బంది వచ్చేస్తుంది. చూడలేని చూసి పట్టించుకోలేదండి, ఎవరు చూసి పట్టించుకోలేదండి. సరే, సామర్లకోట కాకినాడ కెనాల్ పరిధిలో 24,000 ఆయకట్టు సాగవుతుంది. అలాగే 19 గ్రామాలకు 3 మున్సిపాలిటీలకు ఈ కెనాల్ ద్వారానే తాగునీరు అందేది. సామర్లకోట వద్ద ఈ కెనాల్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి సమీపంలో ఉన్న సాంబమూర్తి రిజర్వాయర్, నాగార్జున చెరువు, బొంబాయి చెరువులకు తరలిస్తారు. అక్కడి నుంచి సామర్లకోట, పెదాపురం, కాకినాడ మున్సిపాలిటీలకు నీటిని పైప్ లైన్ ద్వారా తరలించి శుద్ధి చేస్తారు. అలా శుద్ధి చేసిన నీటినే లక్షలాది మంది ప్రజలు తాగుతున్నారు. ప్రస్తుతం సామర్లకోటలో కెనాల్ పరిస్థితి చూసి ప్రజలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. సాక్షాత్తు పర్యావరణ శాఖకు మంత్రిగా ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కాలువలు విషతుల్యంగా మారటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్ అధికారుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం నేను సామర్లకోట ధవళేశ్వరం గోదావరి కెనాల్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి ఈ కెనాల్ పరిస్థితి ఏంటో ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ కెనాల్ అయితే వేసవి వల్ల కట్టేసినప్పటికి కూడా సామర్లకోట, పెద్దాపురంలో ఉన్నటువంటి కొన్ని పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు ఈ కాలువలోకి విడుదల చేయడం, అదేవిధంగా కొన్ని పరిశ్రమల్లో ఉన్నటువంటి వ్యర్థ జలాలన్నీ కూడా ట్యాంకర్లు ఎక్కించి అర్ధరాత్రి వేళ ఇక్కడ నీటిని వదిలేయడంతో పూర్తిగా ఈ జలాలంతా కూడా పూర్తిగా కలుషితమైన పరిస్థితి అయితే ఉంది. విషతుల్యంగా అయితే కనిపిస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ నీరే ఇటు కాకినాడ మున్సిపాలిటీతో పాటుగా అదేవిధంగా సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలు 19 గ్రామాలకు కూడా త్రాగునీరు ఈ ప్రధానమైనటువంటి ఈ కాలువ నుంచి అందుతుంది. ఇంకా గోదావరి డెల్టాకి సంబంధించి చూసినట్లయితే తూర్పు డెల్టాలోని ప్రధానమైనటువంటి ఈ కాలువ దాదాపు 24 ఎకరాలుగా ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. అంతేకాకుండా దాదాపు 1,00,000 పశువులు ఈ కాలువలో ప్రవహించే నీటినే త్రాగునీరుగా తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఆందోళన ఉంది. ఎప్పుడు కూడా కాలువలకు నీరు వదిలినప్పుడు పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున నీటిని వ్యర్థ జలాలను వదులుతుండడం మొత్తం ఇక్కడ పశువులంతా కూడా రోగాల బారిన పడుతున్నాయి. అదేవిధంగా
ఈ కలుషిత నీరే పంట పొలాలకు సాగునీరుగా అందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అధికారులు ఇక్కడ నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప దీన్ని ప్రక్షాళన చేసే విధంగా ఒక్కడు కూడా ముందుకేయట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది స్థానిక నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ సామర్లకోట ధవళేశ్వరం కెనాల్ దుస్థితి ఏ విధంగా ఉంది? ఈ సామర్లకోట కెనాల్ దుస్థితి అంటే ప్రత్యక్షంగా ఈ యొక్క కెనాల్ ఏదైతే ఉన్నదో సామర్లకోట గ్రామంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా నేరుగా 19 గ్రామాల్లో మంచినీళ్ళ కింద తాగడం జరుగుతుంది. అదే మాదిరిగా లిఫ్టింగ్ ద్వారాగా కాకినాడ నగరానికి, పెద్దాపురం మున్సిపాలిటీకి, సామర్లకోట మున్సిపాలిటీకి ఈ మూడు ప్రధానంగా మరి ఇక్కడ తాగునీటి అనేది మరి ఇక్కడి నుంచే ఈ కాలం నుంచే తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో పాటు ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో పాటు మంత్రులు, రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ యొక్క కెనాల్ని ఈ దుస్థితికి తీసుకురావడానికి గల ప్రధానంగా వాళ్ళే కారణం అని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకంటే గతంలో ఇదే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఈ షుగర్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే వ్యర్థ జలాలన్నీ కూడా ఈ యొక్క కెనాల్ ఆతలకి పైపుల ద్వారాగా ఆతల పొలాలకి వాళ్ళ యొక్క సొంతంగా ఏర్పాటు చేసుకున్న మరి దాన్ని బయటికి పంపించేసుకుని వాళ్ళని వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే డైరెక్ట్గా ఒక మున్సిపాలిటీలో ఉన్న పంచాయతీలో ఉన్నటువంటి మురుగునీరు, అలాగే బాత్రూము, లెట్రిన్కి సంబంధించిన వ్యర్థ జలాలు, అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కంపెనీలు, రొయ్యల కంపెనీలు ప్రధానంగా రాత్రులు రొయ్యల కంపెనీల యొక్క ట్యాంకర్లు వచ్చేసి ఈ కెనాల్ కాలువలో కలిపేయడం వల్ల మరి ఎంత దుర్మార్గం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ యొక్క అధికారులమైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఇదే కాకినాడ జిల్లాలో మరి పర్యావరణ శాఖ మంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే చూడండి సార్, ఇంకా ఇదే నీరు మేము తాగడానికి ప్రతిరోజు కూడా ఈ యొక్క నీరే మేము తాగడానికి మరి ఇప్పుడు కూడా ఇదే నీరు తాగుతున్నాం. మరి మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అధికారులపై మరి మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీని యొక్క మరి బాధ్యతలు మీ భుజాల మీద వేసుకుని మాకు మంచి తాగునీటి అందించాలని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము, అలాగే హెచ్చరిస్తున్నాము కూడా. మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ కాలువ దుస్థితి అదే విధంగా ఉందో? చూస్తే చాలా భయంకరంగా ఉంది. నీళ్ళన్నీ కూడా నల్లగా వ్యర్థ జలాలతో నిండి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మీరేం చెప్తారు? మనకి ఎంతో పవిత్రమైన గోదావరి కాలం అని చెప్పుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా. గోదావరి కాలం అంటే మనకి ఎంతో పవిత్రం. అటువంటి గోదావరి కాలువ ఇది మురికి నీరు అన్న టైప్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సామర్లకోట పట్టణంలో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, రైతులకి అదేవిధంగా పశువులకి మనకి తాగునీరు కూడా ఇదే కాలం నుంచి వెళ్తుంది. మరి ఇంత దారుణంగా ఉందని పరిస్థితి పట్టించుకోవట్లేదంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఉందని చెప్పి ఒకసారి ఆలోచించాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎంత దారుణమైన మురికి నీరు ఇచ్చేయడం వల్ల రకరకాల జబ్బులు, రకరకాల వైరస్లు, అటువంటి క్యాన్సర్లు లాంటి ఎంతోమందికి ఇబ్బంది పడుతున్నారు. అవి ఎవరికి తెలియట్లేదు. అటువంటిది కాకినాడ జిల్లాలో 4 శాఖలు ఉన్న మంత్రి పదవి ఉన్న ఒక వ్యక్తి, ఒక అధినాయకుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారు. అటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్న పట్టించుకున్న పరిస్థితిలో ఉన్నామంటే ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. ఎంత కలుషితంగా వాటర్, మన తాగునీరు ఎంత కలుషితం అయిపోతుందంటే అది కూడా గోదావరి కాలం అయి ఉండి ఎంత కలుషితం అయిపోతున్న పట్టించుకున్న పరిస్థితిలో ఉందంటే దీనికి వెంటనే అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి దీన్ని ఇక్కడితో అరికట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, ఇది మనం చూస్తున్నాం సామర్లకోట నాయకులు చెప్తున్నటువంటి స్పందన. ప్రజలు ఏదైనా ఉద్యమించి ఫిర్యాదులు చేస్తే మాత్రం అటు పొల్యూషన్ కంట్రోల్ అధికారులు వచ్చి నీటి శాంపిల్స్ తీసుకుని తూతూ మంత్రంగా టెస్టులు చేస్తున్నారు. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పరిస్థితిని పరీక్షించాలని చెప్పి అటు ప్రజాప్రతినిధులు కాదు, మంత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఒక త్రాగునీరు, అదేవిధంగా తాగునీరుకే కాదు, మహాశివరాత్రి వచ్చిందంటే ఈ పక్కన ఉన్నటువంటి కుంభాభిషేకం ఏదైతే స్వామివారి ఆలయం ఉందో కోట్లాది మంది భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గోదావరి జలాలు ఈ విధంగా కలుషితం బారిన పడడంతో తక్షణమే దీన్ని ప్రక్షాళన చేసి పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు కలవకుండా చూడాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సామర్లకోట నుండి. ఈ కెనాల్కు టైలెండ్లో మాధవపట్నం, ఇంద్రపాలెంలో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయి.
పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు కనీస అవగాహన లేదని ఈ కెనాల్ను చూస్తే అర్థం అవుతుంది. ఈ కెనాల్లో ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాలతో వదిలేయటంతో ఇదేదో మురికి కాలువ అన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తం మీద గోదావరి జలాలు పారాల్సిన కాలువల్లో పరిశ్రమల వ్యర్థ జలాలు పారటంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతోంది.